హాయ్ అండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇదైతే ఇవాళ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇవాళ శ్రావణ శుక్రవారం 4వ వారం కదా. ఇంకా ఇవాళ అయితే ముందు నేనైతే నైట్ అర్లీ మార్నింగ్ లేద్దామని చెప్పేసి 4:30కి అలారం పెట్టినాను. కాకపోతే లేదనమాట. ఇంకా లేట్గా అయితే లేచాను 6కి అలాగా. ఇంకా తర్వాత అయితే ముందుగా ఇల్లంతా కూడా తడిపట్ట పెట్టేసి బయట అయితే ముగ్గులాగా వేసాను సింపుల్గా. ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే బాబుని అయితే స్కూల్కి పంపించేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత అయితే ఇలాగా దేవుని సామాగ్రి అంతా కూడా శుభ్రం చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత దేవుని పటాలన్నీ కూడా ఇవాళ అయితే క్లీన్ చేసేసానండి. నార్మల్గా అయితే నేను ఎవ్రీ మండే అనేది కలశం అనేది పెట్టుకుంటాను వీక్లీ వన్స్. మండే అంటే మాకు ఇంటి దేవుడు శివుడు కదా, అందుకోసం అని చెప్పేసి సోమవారం నేను కలశం అనేది పెట్టుకుంటాను. ఇంకా ఇప్పుడు శ్రావణ మాసంలో అయితే ఇలాగా శ్రావణ శుక్రవారాల్లో కలశం అనేది పెట్టేస్తాను అనమాట శుక్రవారం రోజు. ఇంకా అందుకోసం అయితే ఇక్కడ నేను దేవుని పటాలన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇలాగా శుభ్రం చేసేసుకొని గంధం కుంకుమ బొట్లు అయితే ఇలాగ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే మొత్తం అంతా ఇలా ఇంకొక వైపు అయితే నేను నైవేద్యం కింద అయితే బెల్లమన్నం అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకవైపు అయితే అక్కడ పెట్టేసి ఇంకా తర్వాత ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. 2 కూడా అయిపోతాయని చెప్పేసి టైంకి ఆల్మోస్ట్ 8:30 అలాగైతే అయిందండి. నేను దీపారాధన అనేది కంప్లీట్ చేసేపాటికి ఇంకా మొత్తం ఇలాగా అన్ని ఫొటోస్కి కూడా నీట్గా గంధం కుంకుమ బొట్లు అయితే చక్కగా పెట్టేసుకొని అలంకరించుకున్నాను అనమాట. ఇంకా పువ్వులు అయితే ముందు రోజు తీసుకొచ్చుకోలేదండి. బయటికి వెళ్ళినా కూడా అంటే అనుకోకుండా తీసుకురాలేదన్నమాట. ఎందుకో గుర్తు రాలేదు. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ని అయితే తీసుకురామని చెప్పాను. ఇట్లా పువ్వులు ఆకులు అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా ఇలాగా కలశం చెంబుకైతే ఒక పసుపు దారం పువ్వు అనేది కట్టేసి ఇలాగ కలశం అనేది అరేంజ్ చేసుకుంటున్నానండి. మాకు కలశం అనేది సంప్రదాయం ఉంది. ఇంక ఇక్కడ చూసారా చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి నా దగ్గర. వారాహి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు ఇలాగ చిన్న విగ్రహాలు ఇత్తడి అయితే బ్రాస్ ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని కూడా చక్కగా అయితే ఇలాగ అలంకరించేసుకున్నాను. గంధము కుంకుమ బొట్లు అనేటివి పెట్టేసి ఇలాగైతే అలంకరించేసుకున్నానండి. నాకు పూజా ప్రాసెస్ అనేది అంటే సరిగా పెద్దగా తెలియదండి. కాకపోతే నాకు తోచినట్టు నాకు తెలిసినట్టు మాత్రం ఇలాగైతే చేసుకుంటాను. ఇంకా కలశంలోకి అయితే గంగాజలం అవి వేసేసి ఆ తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు కొంచెం పచ్చకర్పూరం జవాది అన్నీ కూడా వేసేసి ఇలాగా కలశం అనేది పెట్టేసుకున్నాను. ఇంకీలోపు బెల్లమన్నం కూడా నైవేద్యం అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకొని నైవేద్యం అనేది పెట్టేశాను అనమాట. ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇక్కడ దీపారాధన అనేది స్టార్ట్ చేశాను. దీపారాధన అయిపోయిన తర్వాత దీపానికి కుంకుమ పువ్వులు అనేది పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే చిన్న శివలింగం ఉందండి మాకు ఇంట్లో, క్రిస్టల్ది అనమాట. అంటే స్ఫటికలింగం అంటాం కదా, లింగానికైతే అభిషేకం అనేది చేసుకుంటాను. ప్రతిరోజు కూడా పొద్దున సాయంత్రం అభిషేకం అనేది చేసుకుంటానండి నేను శివునికి. ఒకవేళ నాకు కుదరని టైంలో మా బాబు కూడా చేశాడనమాట. ఇంకా శివునికి అభిషేకం అది చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే అమ్మవారికి కుంకుమార్చన అనేది చేసుకుంటున్నాను. అంటే 108 నామాలు ఉంటాయి కదా అమ్మవారివి, వాటితో అయితే నేను ఇలాగ కుంకుమతో అనేది పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇలాగా కుంకుమతో అయితే కుంకుమార్చన అనేది చేసేసుకున్నానండి. కుంకుమార్చన చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా చిన్న చిన్న స్తోత్రాలు అవి ఉంటాయి కదా. ముఖ్యంగా నేను ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రం అనేది చదువుకుంటానన్నమాట. కనకధార స్తోత్రం చదవడం వల్ల మనకి లైఫ్లో చాలా పాజిటివ్ వైబ్స్ అనేటివి ఉంటాయండి. అది నేను చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేశానన్నమాట. నా లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట అది. దానికోసం అయితే నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనకధార అనేది కంపల్సరీ చదువుకుంటానండి. కనకధార స్తోత్రము లక్ష్మీ అష్టకం అయితే ప్రతిరోజు ఉదయము సాయంత్రం 2 పూటలు కూడా తప్పకుండా చదువుతానన్నమాట. ఇంకా తర్వాత ధూపం దీపం నైవేద్యం అన్నీ చూపించి మంగళహారతి అయిన తర్వాత ఇలాగా ఈ ధూప్ స్టిక్స్తో ఇల్లంతా ధూపం అనేది వేసేసుకుంటున్నాను అనమాట. ఈ ధూప్ స్టిక్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. నిన్ననే వచ్చినాయి. చాలా పెద్దగా బాగున్నాయి. నాకు 118 రూపీస్ పడింది. 24 కప్స్ ఏమో వచ్చాయి. స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఎక్కువసేపు కూడా ఉండింది ధూపం అనేది. ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా బ్రేక్ఫాస్ట్ కింద అయితే
ఇడ్లీ అనేది పెట్టేస్తున్నానండి. మార్నింగే మా బాబుకైతే ఒక ప్లేట్లో ఇడ్లీ అని పెట్టిచ్చేసాను కదా, ఇంకా ఆ ప్లేట్ని కూడా అలాగే ఉంచేసాను అనమాట. ప్రతిసారి ఇంకెలాగో మళ్ళీ పెడతాం కదా అని చెప్పేసి నేను ఏంటంటే ఎక్కువగా ఇడ్లీ ప్లేట్లు అనేది వాడను. ఒక 3 వాడతాను, దాంట్లోనే రిపీట్ చేస్తూ ఉంటానండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తింటూ ఉంటారు కదా, ఇంక అందుకోసం అని చెప్పేసి ఇంక ఇలాగా 3 ప్లేట్లో కూడా నాకు మా హస్బెండ్కి మాత్రం ఇలాగ పెట్టేసుకొని ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇడ్లీ ప్రిపేర్ అయిన తర్వాత ఇంక ఇలాగా ఇడ్లీ తినేసిన తర్వాత కొంచెం వేడివేడిగా అయితే టీ అనేది చేసుకున్నానండి. మామూలుగా అయితే రాగి మాల్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అది అంటే ఎక్కువసేపు ఉడకాలి కదా, అది ఉడికితేనే బాగుంటుంది, లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా టైం అవుతుందని చెప్పి మా హస్బెండ్ అయితే టీ ఒకటి చేసి ఇచ్చేయమన్నారు. ఇంకా తర్వాత టీ అనేది కూడా పెట్టేశాను. అల్లం టీ అయితే పెట్టానండి. కొంచెము అంటే క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది కదా, థ్రోట్ ఇన్ఫెక్షన్ అలా ఏమీ రాకోకుండా ఉంటుందని చెప్పేసి అల్లం టీ పెట్టేశాను అనమాట. అల్లం టీ తాగేసి అయితే తను ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత అయితే ఇంకా నేను ఈ వ్లాగ్ అనేది ఇంతటితో అయితే ముగిచ్చేస్తున్నానండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా నచ్చిందా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి ప్లీజ్. మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.